హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. జానీ మాస్టర్ ఇష్యూ విషయంలో నేను వీడియోలు పెట్టినప్పుడు కొందరు నెగిటివ్ కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళలో అసలు అల్లు అర్జున్కి సంబంధమే లేదు అన్నట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, సో నాకు ట్రోల్ చేసే మెంబర్స్ కావచ్చు, వీళ్ళు కొందరు ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేస్తూ మిస్గైడ్ చేస్తున్నాం మనం ఇంకోటి డిస్కస్ చేస్తున్నారు. సో వాళ్ళకి సమాధానం కాదు, కానీ అసలు నిజాలు మీరు తెలుసుకోకుండా ఊరికే కామెంట్లు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో లోతులు మాకు తెలుసు. సినిమా ఇండస్ట్రీలో ఆ చుట్టూ ఉన్న కాంపౌండ్లో, అల్లు కాంపౌండ్ చుట్టూ మాకు తెలిసిన మనుషులు ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రతిదీ మాకు అప్డేట్ వస్తూ ఉంటుంది. అందువల్లే ఇలా ఖచ్చితంగా జరగచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మా డిస్కషన్స్ ఉంటాయి. కమింగ్ టు జానీ మాస్టర్ విషయానికి వస్తే, అసలు జానీ మాస్టర్ ఇష్యూ స్టార్ట్ అయ్యిందే పుష్ప సెట్లో నుంచి. పుష్ప 2 సెట్ నుంచి ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. దీంట్లో సుకుమార్ గారి ప్రమేయం కూడా ఉందని డిస్కషన్ జరుగుతూ ఉంది. సో ఈ ఇష్యూలో సో ఏదేమైనా కూడా ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలను, ఇది మా ఐకాన్ బాబు దగ్గర ఉండి కోరి ఉండి తన ఇమేజ్ని, అంటే ఇండిపెండెంట్గా తను ఎదగాలి అనేది తప్పు కానే కాదు. కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి, పవన్ కళ్యాణ్ గారిని డీగ్రేడ్ చేసి ఎదగాలనుకోవడమే తప్పు. ఆ విషయంలో ఐకాన్ బాబు చాలా తప్పు చేస్తున్నారు. ఇండిపెండెంట్గా ఎదుగు ఐకాన్ బాబు, తప్పేం లేదు కదా. మీ అల్లు బ్రాండ్ని క్రియేట్ చేసుకో, మెగా కాంపౌండ్ నుంచి బయటికి రావాలంటే వచ్చేసేయి. ఇది ఎందుకు ఇంత దాగుడు మొదలు, ఎందుకు డైరెక్ట్ చెప్పేయచ్చు కదా. ఇదిగో నేను నా అల్లు బ్రాండ్ని క్రియేట్ చేస్తున్నాను, వీలైతే అల్లు పార్టీ అని పార్టీని కూడా పెట్టేస్తాను, రాజకీయాల్లో నేను కూడా శరవేగంగా ఎదుగుతానని చెప్పేసి ఎదుగు. పార్టీలు ఏమైనా పెట్టుకోవచ్చు. నీ ఇండిపెండెంట్గా నువ్వు ఎదగాలనుకుంటే ఎదగచ్చు, తప్పేముంది. మంచి ఆర్టిస్ట్వి కాదని చెప్పడం లేదు, ఎదగచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద గ్రెడ్జ్తో ఇవన్నీ చేయొద్దు అంటున్నాను. డిగ్రేడ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏ తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ గారు? ఎవరికి ఏ హాని చేశారు చెప్పండి? అవునా? వీలైతే తన 10 మందికి సహాయం చేస్తున్నాడు. తను ఎలా రాజకీయాల్లో ఉండాలో అలాగే ఉంటున్నాడు. ఎవరి బెదిరింపులకి దేనికి లొంగట్లేదు. తన ప్లానింగ్ ఏదో తను చేసుకుంటూ జనాలకు మంచి చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. ఆయన డిగ్రేడ్ చేయాలనుకోవడం వల్ల చాలామంది జన సైనికులు, వీర మహిళలు ఇప్పటికీ నిన్ను చీకొడుతున్నారు, చీదరించుకుంటున్నారు. అవన్నీ మీకు అర్థమయ్యే ఉంటాయని అనుకుంటున్నాను. కానీ ఈ ఇన్సిడెంట్తో, జానీ మాస్టర్ ఇన్సిడెంట్తో ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? డైరెక్ట్ అటాక్, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేయొచ్చు కదా. ఈ ఊకదింపుడు వ్యవహారాలు ఏంటి, దాగుడు మూతలేంటి? జానీ మాస్టర్ను రైజ్ చేసిన ఇష్యూ రైజ్ చేయడం, అక్కడి నుంచి నేరుగా త్రివిక్రమ్ మీదికి రావడం, పూనం కౌర్, ఈ వ్యవహారాలన్నీ కదా, ఇదే కదా నీ స్కెచ్, అదే కదా. ఫైనల్గా ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ఇంత అవసరమా? ఇంత చెత్తంత అవసరమా? జానీ మాస్టర్ దగ్గర నుంచి మళ్ళా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి అక్కడికి డైరెక్ట్గా అప్పుడు అటాక్ చేద్దామని, అంటే ఇదంతా పెంట చేసిన తర్వాత ఫైనల్ అటాక్ అక్కడ ఇద్దామని. ఏం ప్లానింగ్లు ఇవి ఐకాన్ బాబు? పనికిమాల ప్లానింగ్ కాకపోతే. ఇది మీరు ఎదగాలి అనుకుంటే ఇలా చేయడం వల్ల ఇంకా నెగిటివ్ క్రియేట్ అవుతుంది. నేను మెగా కాంపౌండ్కు సంబంధించి ఒక అభిమానిగా చెప్తున్నాను. మీరంటే ఎంతో అభిమానం. ఇప్పటికి కూడా నేను లైన్ దాటి మీ విషయంలో నేను మాట్లాడడం లేదు. ఎందుకు? ఒక మంచి ఆర్టిస్ట్ మీరు, పైగా మెగా కాంపౌండ్ నుంచి వచ్చారు, అది కాపాడుకోండి. నేను చెప్పేది ఒకటే, రేపొద్దున మీరు ఒకటే ఉంటారు, కాదని చెప్పను. కానీ పవన్ కళ్యాణ్ గారు వేరు అంటున్నాను. మీ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు వేరు. ఆయన ప్రజల మనిషి, మా మనిషి. ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను. చాలామంది వాళ్ళు ఒకటి ఉంటారు, మీకేంటి నొప్పి అని చెప్పేసి. వాళ్ళు ఒకటి కాదు. పవన్ కళ్యాణ్ గారు వేరు, జనాల మనిషి, జనాల సొత్తు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి ఏం మాట్లాడినా,
ఏదైనా ఆయనకు హాని తనిపెట్టాలని చూసినా కూడా నాలాంటి జన సైనికులు ఊరుకోరు, ఉతికి ఆరేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ ఐకాన్ బాబు గారు, ఐకాన్ డార్లింగ్, మీకు మరలా చెప్తున్నాం, ఈ చెత్తంతా వదిలేసేయండి. ఇష్యూలు ఎవరికి తెలియవు అనుకో, జనాలు బాగా తెలివి మీరిపోయారు. అందువల్లే చెప్తున్నాను, ఇది పూర్తిగా ఎవరైతే నెగిటివ్ కామెంట్ చెప్పారో వాళ్ళందరూ క్లియర్గా చెప్తున్నాను. దగ్గరగా మాకు చాలా విషయాలు తెలుసు, ఇండస్ట్రీ దగ్గరగా చాలా విషయాలు తెలుసు. దయచేసి ఏంటంటే మీకు తెలిసి తెలియక మాట్లాడద్దు. అందువల్ల చెప్తున్నాను, డైరెక్ట్గా ఇలా చేశారని చెప్పట్లేదు, చేసి ఉండొచ్చు అని చెప్తున్నాను. ఎందుకు, అధికారికంగా మనము ఏవి చెప్పకూడదు. అందువల్లే ఐకాన్ బాబు విషయంలో చాలా క్లారిటీగా చెప్పేదంటే, తన ఐడెంటిటీ కాపాడుకోవడానికి తను రాజకీయంగా కావచ్చు, అల్లు ఇమేజ్ని ఇండిపెండెంట్గా క్రియేట్ చేయడానికి కావచ్చు, ఇదంతా అల్లు వారి స్కెచ్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది అల్లు వారి స్కెచ్. ఈరోజు కాబట్టి రేపు మీకు క్లియర్గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత మళ్ళీ అదే నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళు కామెంట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఈగో ప్రాబ్లం ఉంటుంది కదా. వీలైతే ఈగోని వదిలి మళ్ళీ కామెంట్ చేయండి. నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్ళు కూడా పాజిటివ్ కామెంట్లు చేస్తారు. ఎందుకంటే నేను సమాచారాన్ని అంతా అప్డేట్ చేసుకొని మీకు పూర్తి అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో దయచేసి ఎవరు కూడా మీరు డ్రాప్ అవ్వద్దు. ఒరిజినల్గా జరుగుతున్నది ఇదే. ఇది పూర్తిగా మరలా చెప్తాను, జానీ మాస్టర్ ఇష్యూలో మరలా క్లియర్ చెప్తున్నాను. ఇది పూర్తిగా అల్లు వారి స్కెచ్. ఇది వాళ్ళు ఎదగడానికి, వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదగడానికి, మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా ఎదగడానికి పవన్ కళ్యాణ్ గారి మీద చల్లుతున్న బురద ఇది. ఎంత బురద చల్లినా ఏం చేసినా కూడా ఆ బురద వచ్చి మీ మొహాన్నే పడుతుంది. టేక్ కేర్ అండ్ లవ్ యు ఆల్. మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.